నమస్కారం. ప్రేక్షకులందరికీ హనుమత్ జయంతి పర్వదిన శుభాకాంక్షలు. వైశాఖ మాసంలో బహుళపక్షంలో వచ్చే దశమి తిథిని హనుమత్ జయంతి పర్వదినంగా జరుపుకోవాలని పరాశర సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఆంజనేయ అవతార స్వరూపాలు, ఆంజనేయ వైభవాన్ని చాటి చెప్పే పరాశర సంహిత అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం వైశాఖ బహుళ దశమి తిథి హనుమత్ జయంతి. రుద్రాంశ సంభూతుడుగా ఆంజనేయ స్వామి ఆవిర్భవించిన రోజు. హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయుడిని ప్రత్యేకంగా అర్చన చేయటం ద్వారా, ప్రత్యేకమైన పుష్పాలతో ఆంజనేయుడిని పూజించటం ద్వారా, ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా ఆంజనేయ స్వామి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. శ్రీమద్ రామాయణంలో ఆంజనేయ స్వామి వారు తాను కేవలం రాముడు వదిలినటువంటి ఒక బాణం మాత్రమే అని పలుకుతాడు. అంటే ఎప్పుడైనా సరే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలగాలంటే సీతారామ లక్ష్మణులతో కూడినటువంటి ఆంజనేయ స్వామిని పూజించాలని శ్రీమద్ రామాయణం మనకు తెలియజేస్తుంది. అందుకే హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామిని పూజించే వాళ్ళు ఎవరైనా సరే రామ పట్టాభిషేక చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటం దగ్గర దీపం పెట్టి రామ అష్టోత్తరము, సీతా అష్టోత్తరము చదివిన తర్వాత ఆంజనేయుడిని పూజిస్తే ఆంజనేయుడు తొందరగా అనుగ్రహిస్తాడు. కేవలం ఆంజనేయుడు ఉన్నటువంటి విగ్రహాలు, చిత్రపటాలు పూజించడం కాకుండా సీతారామ లక్ష్మణులతో కూడి ఉన్న ఆంజనేయుడిని పూజిస్తే ఆయన అనుగ్రహానికి తొందరగా పాత్రులు కావచ్చు. రామ అష్టోత్తరము, సీతా అష్టోత్తరము, ఆ తర్వాత ఆంజనేయ స్వామి అష్టోత్తరము ఇవన్నీ పఠిస్తే హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆంజనేయ స్వామి వారికి అరటి పండ్లు అంటే ఎంతో ప్రీతిపాత్రం, అప్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం. ఈ రెండు నైవేద్యాలు హనుమత్ జయంతి సందర్భంగా తప్పనిసరిగా ఆంజనేయుడికి నివేదించాలి. అలాగే ఎరుపు రంగు పుష్పాలతో ఆంజనేయుడిని పూజించాలి. పారిజాత పుష్పాలంటే కూడా ఆయనకు ఎంతో ప్రీతిపాత్రం. పారిజాత పుష్పాలతో ఆంజనేయుడిని పూజించిన ఆయన అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే హనుమల్ లాంగూల స్తోత్రం అని మనకి స్తోత్రాలలో చెప్తారు. చాలా శక్తివంతమైన స్తోత్రం. స్వామివారికి వాల పూజ చేస్తూ ఈ హనుమాన్ లాంగూల స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అంటే ఆంజనేయ స్వామివారి ప్రత్యేకమైన చిత్రపటంలో తోక మొదల నుంచి చివరి వరకు, మళ్ళీ తోక చివరి నుంచి మొదల వరకు బొట్లు పెట్టుకుంటూ హనుమాన్ లాంగూల స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా ఆంజనేయుడి అనుగ్రహం వల్ల శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అంతేకాకుండా ఆంజనేయ స్వామికి సంబంధించి మన్యు సూక్తము అని ఉంటుంది. ఈ మన్యు సూక్తాన్ని ఆంజనేయ స్వామి ఆలయంలో మీరు పారాయణ చేయించుకుంటే ఆంజనేయుడి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. మన్యు సూక్తము అంటే రుద్రాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం పొందే సూక్తము. మన్యు సూక్తం అంటే మన్యు దేవతకు సంబంధించిన సూక్తమని మనకు వేదంలో చెప్పారు. ఆ మన్యు దేవత ఎవరో కాదు, సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలంటే మన్యు సూక్త పారాయణ 14 సార్లు చేయాలి. ఎందుకంటే ఆంజనేయుడికి ఇష్టమైన అంకె 5. 14 సార్లు పారాయణ చేస్తే 1 + 4 5 అవుతుంది. అందువల్ల మన్యు సూక్తాన్ని ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి సందర్భంగా 14 సార్లు పారాయణ చేయించుకున్నట్లయితే ఎవరైనా చాలా కాలంగా కోర్టు కేసుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు చాలా తొందరగా ఆ కోర్టు కేసుల సమస్యల నుంచి బయటకు వస్తారు. భయంకరమైన శత్రుబాధల నుంచి బయటకు వస్తారు. దృష్టి దోషాలు పోగొట్టుకోవచ్చు. రావాల్సిన ఆస్తులు తొందరగా చేతికి వస్తాయి. ఇవన్నీ జరగటానికి హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ ఆలయాల్లో వేద పండితుల చేత ఈ మన్యు సూక్త పారాయణ 14 సార్లు చేయించుకోవాలి. ఈ మన్యు సూక్త పారాయణ చేయించుకోవటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు అంటే ఎంతో ప్రీతిపాత్రమని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ ఆలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయాలి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, గణపతి తర్పణ ప్రియుడు, శని స్తోత్ర ప్రియుడు, ఆంజనేయుడు ప్రదక్షిణల ప్రియుడు అని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అంటే ఆయనకి ఎన్ని పూజలు చేసినా సరే ప్రదక్షిణలు చేస్తే ఆయన తొందరగా అనుగ్రహిస్తాడు. కాబట్టి హనుమత్ జయంతి సందర్భంగా
ఆంజనేయ స్వామికి వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణలు చేస్తే ఆంజనేయుడు వెంటనే సులభంగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం. ఈ శ్లోకం చదువుకుంటూ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆయనకి 5 అంకె ప్రీతిపాత్రం కాబట్టి 5 అరటి పండ్లు, 5 అప్పాలు ఇలా 5 సంఖ్యలో నివేదనగా సమర్పించినట్లయితే ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి హనుమత్ జయంతి పర్వదినం సందర్భంగా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి హనుమద్ ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాం. మరి ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం. శ్లోకం చదువుకోండి, ఆంజనేయ ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.